కన్నప్ప చాలా బాగుంది. మధ్యలో కొంచెం ల్యాగ్ ఉన్నా సెకండ్ హాఫ్ లో అసలు లేదు. కొంచెం కథ చెప్పాలి కాబట్టి, క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి ఆ మాత్రం ఉండాలి. సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ వచ్చిన తర్వాత అమ్మో మామూలుగా లేదు. మీరు ఆ వయసులో కన్నప్ప చూసుంటారు, భక్తి కన్నప్ప చూసా. ఇప్పుడు ఈ వయసులో ఈ కన్నప్ప చూస్తే ఎలా అనిపిస్తుంది? ఆ వయసు ఈ వయసు ఏంట్రా, నేను ముసలోడిని కాదురా. నేను కన్నప్ప చూశాను. ఆ కన్నప్ప వేరు, కృష్ణరాజు గారి స్టైల్. ఆకాశం దించాల అలాంటి పాట ఒకటి పెట్టుంటే, పాత పాటని రీమేక్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఆ విష్ణు గారు 100కి 1000% న్యాయం చేశారు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ కళ్ళు పీకేటప్పుడు చాలా మందికి తెలియదు, శివలింగం మీద కాల్ పెడతాడు ఆయన. అది నేను చెప్పకూడదు, సినిమాలో చూడండి, చాలా బాగుంది. అసలు మోహన్ బాబు గారు అయితే శివుని పాట గురించి అబ్బో నెక్స్ట్ లెవెల్. ఈ శుక్రవారం విష్ణుదే. ఆల్ ద బెస్ట్. అది ఇంటర్నల్ గా మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. మా భీమవరం అమ్మాయిని చేయాలని చూస్తున్నాము. మరి ఆయన ఇప్పుడు అంటే 500 ఎకరాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు భీమవరం వాళ్ళు. ప్రభాస్ గారు రావాలి, పెళ్లి చేసుకోవాలని ఓ ఫ్యాన్ గా. ఇప్పుడు చూసారు కదా జనము, ఈ సినిమాతో మళ్ళీ ఆడియన్స్ అందరూ థియేటర్లకు వచ్చేస్తారు. చాలా అంటే ఆడియన్స్ స్లోగా ఎక్కుతుందేమో కానీ బాగుంది సినిమా. సగం మంది ప్రభాస్ గారి కోసమే చూసారు అనుకుంటా మూవీ అయితే. నేనేం ప్రభాస్ గారి ఫ్యాన్ కాదు, ఎవరి ఫ్యాన్ కాదు, నాన్ ఫ్యాన్ గానే చూసాను. లవ్ ట్రాక్ బాలేదు, అంటే కొంచెం అన్నెసరీగా పెట్టారు అనిపిస్తుంది. ఫస్ట్ అంటే ఇప్పుడు డివోషనల్ మూవీ అన్నప్పుడు మీరు 2 hours డివోషన్ పెట్టి 1/2 hour రొమాన్స్ పెడితే బాగుంటది. మీరు 2 hours రొమాన్స్ పెట్టి 1/2 hour డివోషన్ పెట్టారు. నాకు అక్కడ ఆయన లాస్ట్ 1/2 hour చించేశారు. ఆయన ఎమోషన్స్, బీజిఎం, ఆయన యాక్టింగ్ చాలా బాగుంటుంది లాస్ట్ 1/2 hour. అసలు స్టోరీ అంతా లాస్ట్ 1/2 hour ఉంటది. ఫస్ట్ హాఫ్ బాలేదు, చాలా లాగ్ ఉంది. రబ్బర్ బ్యాండ్ ఇలా లాగితే ఎంత లాగో అంత లాగ్. అలా ఏం లేదు, లాస్ట్ 1/2 hour అయితే బాగుంది. దానికోసం అయితే చూడొచ్చు. మీరు లాస్ట్ 1/2 hour కోసం 2.5 hours భరిస్తారంటే చూడండి, లేదా చూడకండి. భరించాను. ఎక్స్పీరియన్స్. ఒకసారి ఆలోచించండి. మనకు 3 గంటల సినిమా ల్యాగ్ ఉంది, 100 సంవత్సరాలు మాత్రం హ్యాపీగా బతికేవారు మనం. అది ల్యాగ్ లేదు. ఎందుకు ఏం పీకుతాం? రోజు పడుకుంటాం, పొద్దున లేస్తాం, 3 పూటలు తింటాము, మళ్ళీ వెళ్తాం, మళ్ళీ పడుకుంటాం, తింటాం, ఇంతే తప్ప ఎందుకు ఏముండదు రొటీషన్. లేదంటే దీని మీద జీతాలు వస్తే మనం బతుకుతాం. ఎందుకంటే ఏముండదు, ఒక 40-50 సంవత్సరాలు చచ్చిపోయండి. సంవత్సరాల కూడా మనం బతికేవచ్చు. సినిమా మాత్రం 3 గంటలు ఉందో మనకు నచ్చకపోతే ఇంకేమంటాం చెప్పు. దాన్ని ల్యాగ్ అనుకోండి. సబ్జెక్ట్ పరంగా అంతవరకు ఎంతవరకు అవసరం అంతవరకు చేస్తాం. ప్రభాస్ గారు దీంట్లో లేకపోయినా భక్త కన్నప్ప సినిమా చూస్తారు. భక్త కన్నప్పలో అప్పుడు కృష్ణరాజు గారు ఉన్నారు, అప్పుడు ప్రభాస్ గారు కానీ, దాంట్లో ఇంకొక నందమూరి తారక రామారావు గారు, అఖిల నాగేశ్వరరావు గారు ఎవరు లేరు దాంట్లో. కృష్ణరాజు గారు అప్పుడు ఉండేవాళ్ళు. అప్పుడు భక్త కన్నప్ప చూసారు, ఇప్పుడు భక్త కన్నప్ప చూస్తారు. ఆయన ఉండడం, ప్రభాస్ గారు ఉండడం వల్ల ఇంకొక ప్లస్ అవుతుంది అంతే తప్ప ఆయన ఉండడం వల్లనే సినిమాకి ప్లస్ అనేది మాత్రం రాంగ్. ఆయన ఉండడం వల్లే సినిమాకి ప్లస్ అనేటప్పుడు దాన్ని ఏమంటారంటే విష్ణు యాక్టింగ్ బాగోకూడదు. విష్ణు యాక్టింగ్ బాగలేకపోతే ఏమో ప్రభాస్ లేకపోతే సినిమా వేస్ట్ అని నేనే డైరెక్ట్ చెప్పేవాడు. కానీ ప్రభాస్ని కూడా మరిపించే విధంగా విష్ణు యాక్టింగ్ చేశారు కాబట్టి ఇది విశ్వం. ఇదిగే RRR అప్పుడు కూడా RRR అప్పుడు కూడా రామ్ చరణ్ ఏముండదు, ఎన్టీఆర్ అంత ఉంటుంది, ఇంక పేలిపోతాడు. అంటే థియేటర్లోకి వెళ్ళేటప్పటికి ఏమైపోయిందో మనకు అర్థమైంది కదా. సో ఇది కూడా అలాగే విష్ణు చాలా బాగా చేశాడు. దీన్ని కూడా ట్రోల్ చేస్తే అలాంటి దౌర్భాగ్యం ఇంకోటి ఉండరు. ఏది అందులో 3 సివిల్లే, 3 ఉన్నారు. కలెక్షన్స్ ఎంత వస్తాయని విష్ణు గారికి కాల్ చేయండి, నాకు ఎక్కడైనా బాక్స్ లో కూర్చోమని చెప్పండి, నేను అడుగుతానే రోజు లెక్కలు పెట్టుకొని చెప్తాను. నా కలెక్షన్ తో ఏం పని ఉంటుందో చెప్పు. ఒకటి హీరోయిన్ నడుము, రెండోది ప్రభాస్ కళ్ళు. ఒకటి హీరోయిన్ నడుము, ఒకటి హీరోయిన్ నడుము, రెండో ప్రభాస్ కళ్ళు. ఆ 2 లేకపోతే గోవిందా. సినిమా మాత్రం ఫుల్. బయట ఎండ కొడుతుంది, లోపల డబ్బులు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి సారు మంచు విష్ణు పోండి, మంచు విష్ణు అన్నా. ఈ సినిమా చూడాలంటే మినిమం డిగ్రీ అవసరం లేదన్నా. మూవీ ఇప్పుడు చెప్పినగా
సినిమా చాలా బాగుంది, 100% బాగుంది. అవును, ప్రభాస్ గారి ఎంట్రీ మన స్పెషల్ గా చెప్పనక్కర్లేదు, అది అబ్సల్యూట్లీ ఎవ్రీ టైం యు ఆర్ రీచ్ మోర్ దెన్. అతని ఎంట్రీ ఎప్పుడు వచ్చినా మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చాలా బాగుంది, 100% హీరో క్యారెక్టర్ 100% నచ్చింది సినిమాలో మటుకు. 100% సాటిస్ఫైడ్ హీరో క్యారెక్టర్. మన చివరి ఎండింగ్ పోయేలోపు గూస్ బంప్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. నాకు ఇప్పుడు కూడా తగ్గేయలేదు, ఇప్పటికి అర్థం కావట్లేదు. చాలా బాగుంది సినిమా. రేటింగ్ 4/5. దాన్ని మించిపోయే లెవెల్లో ఏంటంటే కొన్ని విజువల్స్ పరంగా చూసుకున్నా, సాంగ్స్ పరంగా చూసుకున్నా కొంచెం హైలైట్ చేసి చూపించారు. నిజంగా చాలా బాగానే చూపించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం ప్రతి ఒక్క ఆడియన్స్ కళ్ళల్లో నుంచి 100% గా 1000% నీళ్లు తిరుగుతాయి భయ్యా. ఈ సినిమాతో ఏంటంటే మంచు విష్ణు గారిని ట్రోల్ చేయడం పక్కా ఆపేస్తారు, అది మాత్రం 100% గ్యారంటీ. నిజంగా ట్రోలర్స్ కి 1% కాదు భయ్యా, 0.00% కూడా ఛాయిస్ ఇవ్వలేదు. ఈ సినిమాతో అతన్ని ట్రోల్ చేయడం ఆపేస్తారు. నిజంగా ఆయనకు యాక్టింగ్ రాదు, యాక్టింగ్ స్కిల్స్ రాదు అని చెప్పేసి అంటారు, కానీ ఈ సినిమాలో యాక్టింగ్ నటించడం కాదు, జీవించేసిండు. యాక్టింగ్ ఇరగదీసి పడేసిండు భయ్యా. చెప్పచ్చు ఇలా రుద్ర క్యారెక్టర్ కానీ తన్నని క్యారెక్టర్ కానీ బాగుందండి. ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ అండి, ఇలా భక్తి గురించి చెప్పడానికి వస్తాడండి, బాగుందండి. మ్యూజిక్ కూడా బాగుందండి, అంటే సంగీతం కానీ బాగుందండి. చూపించారండి. కన్నప్ప అనేది ఎలా దేవుని ఎలా నమ్మారు అనేది చూపించారండి. ఎవరికి తగ్గ రోల్ వాళ్ళకు ప్రజెంట్ చేశారండి. ఓకే అండి. రోల్స్ చేసేంత ఏం లేదు, కానీ ప్రభాస్ అది విష్ణు యాక్టింగ్ బాగుందండి. హిట్ అని చెప్పచ్చు. ఓకే అండి, సూపర్. మళ్ళీ ఒక 20 years బ్యాక్ విష్ణు అయితే మనకు ఖచ్చితంగా చూడొచ్చు మనం ఈ సినిమాలో. యాక్టింగ్ అయితే విష్ణు అన్న యాక్టింగ్ పీక్స్ వెళ్ళిపోయింది అన్న. సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అన్న, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. 1000 కోట్ల కనుక ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది పక్కా. ఓకేనా? అలాగే మనకు ఈ విజువల్ పరంగా చూసుకున్నట్టయితే సినిమా బాగానే ఉంది. ఈ ట్రోల్స్ చేసారు చూసావా, వాళ్ళని వచ్చి మాట్లాడమనండి ఇక్కడ. ఇప్పుడు ఆ ట్రోల్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరిని వచ్చి ఇప్పుడు మాట్లాడమనండి, తెలుస్తుంది. సినిమా చూసాక మాట్లాడండి, ఖాళీ మైండ్తో వచ్చి చూసి మీరు సినిమా చూసిన తర్వాత మాట్లాడండి. ఒక్కొక్కడు ఇప్పుడు ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నీ మూసుకుని వెళ్ళిపోతారు. అన్న కలెక్షన్స్ వచ్చేసి పక్క 500 నుంచి 1000 కోట్లు దాటుతుంది అన్న, 100%. అన్న ఫస్ట్ సినిమాలో వచ్చేసి ఫస్ట్ దయ్యం, తర్వాత దేవుడు, 100%. అంటే సినిమా ఫస్ట్ హీరోయిన్ తోటి చూపించిన తర్వాత మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా వచ్చేసి మొత్తం సినిమా అంతా చూపించేసేది. లాస్ట్ 20 minutes అయితే ఇచ్చి పడేసింది, ఎమోషనల్ అంటే ఇచ్చి పడేసిండు. ప్రభాస్ అన్న ఎంట్రీ అన్న పీక్స్ అన్న, చెప్పలేం, గూస్ బంప్స్ అన్న. అండ్ యాక్చువల్గా ప్రభాస్ ఫ్యాన్ అన్న, కానీ సినిమా చూసిన తర్వాత విష్ణు మంచి ఫ్యాన్ అయిపోయినా. రీచ్ అయిపోయినాయి అన్న, పక్కా రీచ్ అయిపోయినాయి. తీశారు లేదన్న, పక్కా విష్ణు మంచి కోసం పక్కా జీవించేశాడు అన్న, యాక్టింగ్ లో జీవించేశాడు విష్ణు అన్న. ఎక్కడ తగ్గలే, మొత్తం కెరియర్ బెస్ట్ అన్న, బ్లాక్ బస్టర్ ఇది పక్కా. 500 కోట్లు మించి వెళ్తా పక్కా, 100%. ఫ్యామిలీతో చిన్న పిల్లలతో కూడా చూపించాలన్న. ఫ్యామిలీ అంటే చిన్న పిల్లలకి అయితే పక్కా చూపాల్సిన సినిమా ఇది. ఎలా అంటే రియల్ స్టోరీ కదా. భక్తి మూవీస్ ఎవరికి నచ్చవు, కొంచెం లాగ్ అనిపిస్తుంది అందరికి, కానీ పక్కా చూడాల్సిన మూవీ అన్న. ఫ్యామిలీతో చూడాలి పక్కా. ఇప్పుడే కన్నప్ప చూసిన, ఎవడన్నా వచ్చి ఇట్లా పైసలు తీసుకొని బొక్కలు చెప్పి అంటే బ్యాడ్ రివ్యూస్ ఇచ్చినాకో ఈ మైక్ అనుకుని ముఖమే బెంగండి బ్రో. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన హిందూ కల్చర్ ని ప్రమోట్ చేసే సినిమా. దీనిలో కూడా మీరు ఏ సర్టిఫికేట్ చూసినట్టు నాకు రొమాన్స్ మధ్య సినిమా తక్కువైంది అది అనుకోదని చెప్తారు. ఇది కాదు బ్రో, ఇది మన థీమ్ కాదు. మనోడు విష్ణు అని ఒక కాన్సెప్ట్ పట్టుకొచ్చిండు. కన్నప్ప అనే భక్తుడు ఎలా ఉండేవాడు, ఏంటిది మన శివ భక్తుడు ఎట్లా అయినా చూపించడానికి వచ్చిండు. అందులో అయినా సక్సెస్ అయ్యిండు బ్రో. దీన్ని 1000 కోట్లు 2000 కోట్లు బడ్జెట్ ఏం పెట్టుకోకుండా మనోడు ఏంటిది స్టోరీ
స్టోరీ ప్రమోట్ చేయాలనుకున్నాడు, చేసేసిండు అంతే. అది ఆల్రెడీ చెప్పిండు, విఎఫ్ఎక్స్ టీమ్ లో నాకు కొంచెం మిస్టేక్స్ అయినాయి, అది నేను సెట్ చేసుకున్నా అన్నాడు. సో అదంతా పక్క పెట్టాడు బ్రో. ప్రభాస్ సినిమా అంటారు కదా, ప్రభాస్ అని వచ్చేసి జస్ట్ ఒక ట్విస్ట్ ఇట్లా ప్లాట్ ట్విస్ట్ చెయ్యాలని లేపిండు, వదిలేసిండు. దీంట్లో కూడా మనం బొక్కలు ఎందుకో జస్ట్ పోరాలను తీసుకొని చూపించలేదు, ఎందుకంటే పోరాలకు ఇప్పుడున్న పోరాలకు దేవుళ్ళ పేర్లు కూడా చక్కగా తెలియదు వాళ్ళకు. ఇలా వచ్చి చూపిస్తే అర్థమైతే చరిత్ర ఏంది, మనం ఏంది, అసలు మనం ఏ నెల మీద ఉన్నాం అనేది. ఈ ఒక్కసారి చెప్తున్నా బ్రో, విష్ణు నాకు అంత హోప్స్ లేకుంటుండే, పిచ్చెక్కిచ్చాడు క్లైమాక్స్ లో. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మొత్తం విష్ణు కన్నుడ బిక్కొని మొత్తము ఆ బ్లడ్ అంతా యాక్టింగ్ పిచ్చెక్కిపోయింది. అండ్ ఇంకోటి చెప్తున్నా, మధ్యలో ద్వాపరయుగ పాండవుల గురించి కూడా చిన్న లైన్ ఉన్నది, అది నేను కూడా అంటే మన లాలు గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొక మంచి ట్విస్ట్ మూవీకి. అంటే చాలా ట్విస్ట్ పెట్టిండు మనోడు. ఓకే ఫైన్, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే కన్నప్ప హిట్ బ్రో. ఆయన పెద్ద బడ్జెట్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద కలెక్షన్ ఇవ్వాలని ఏం లేదు, మూవీ హిట్ అయిపోయింది. ఈ నెగిటివ్ రివ్యూస్ ఏం పట్టించుకోకుండా, ఒకవేళ నెగిటివ్ రివ్యూస్ చెప్తే మైకంకో ముఖమే దిగండి అంతే. హిట్ మంచి చూసినానికి మంచి రోజులు వచ్చినాయి. ఈ సినిమా తోటి ఇక మరో 10 సినిమాలు అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి బ్రదర్. భారీ ఎత్తున వస్తాయి బ్రదర్. అందులో అంటే చెప్పలేం కానీ భారీ ఎత్తున కలెక్షన్ అయితే ఉంటుంది. అలా పోవాలన్నా కన్నప్ప సినిమా భయ్యా థియేటర్ నుంచి చూసి ఇట్లా వచ్చిన భయ్యా మామూలుగా లేదు భయ్యా. అసలు ఆ విజువలైజేషన్స్ ఏంది, ఆ డైలాగ్ డెలివరీ ఏంది, యాక్టింగ్ ఏంది, ఆ సాంగ్స్ నిజంగా హీరో హీరోయిన్ మధ్యలో ఆ లవ్ ట్రాక్ ఎమోషనల్స్ కానీ చాలా బాగున్నాయి భయ్యా. మోహన్ బాబు గారు యాక్టింగ్ తీసుకోవాలి. నిజంగా ఈ సినిమాకి మోహన్ బాబు గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. యాక్టింగ్ పరంగా చూసుకుంటే అంతకు మించి ఉంది. ఇన్ని సినిమాలు చూసింది ఒక ఎత్తు మోహన్ బాబు గారు, ఈ సినిమా వేరే లెవెల్లో చూపించారు. ఇవన్నిటికీ ఇంత కష్టపడి ఈ సినిమా ఇంత బ్లాక్ బస్టర్ రానికి మాత్రం మెయిన్ కారణం అని చూసినా అద్భుతమైన క్యారెక్టర్ వైజ్ అన్న. నిజంగా చూసుకుంటే ఇన్ని సినిమాలలో డిఫరెంట్ జోనర్. ఈ సినిమా భక్తి గురించి ఎలా చేస్తాడా ఏంటి అని చాలా మంది ట్రోల్స్ మీమ్స్ చేశారు, కానీ క్యారెక్టర్ అయితే అద్భుతమైన క్యారెక్టర్. క్లైమాక్స్ చూసుకుంటే మాత్రం ప్రతి ఒక్కరికంటే తను పెడతారు భయ్యా. ఇంకోటి మెయిన్ చెప్పుకోవాలంటే ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ అన్న ఎంట్రీ నుంచి స్టార్ట్ అవుతుంది భయ్యా. సినిమా ఇంటర్వెల్ తర్వాత వేరే లెవెల్ భయ్యా. సినిమా చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుందన్న. అనవసరంగా కొంతమంది ట్రోల్స్ చేస్తుంటారు, అది చేయకండి. సినిమా అయితే చాలా బాగుంది. విష్ణు గారి యాక్టింగ్ కూడా బాగుంది. ఓకేనా. ప్రభాస్ గారు సెకండ్ హాఫ్ లో ఉంటారు. ఒక 20 minutes తర్వాత వస్తారు అనుకుంటా. బాగుంది, చూడొచ్చు కంపల్సరీగా ఫ్యామిలీ అందరూ వచ్చి చూడొచ్చు. ఓకే, ఖచ్చితంగా హిట్ కొట్టారు మేడం. విష్ణు గారు ఈ సినిమాతో హిట్ కొట్టారు. అవును, బాగుంది మేడం. చూపించాడు. ఫస్ట్ హాఫ్ మనకు కొంచెం స్లో అనిపిస్తుంది, ఎందుకంటే బ్యాక్ హిస్టరీ తెలియాలి కదా. సెకండ్ హాఫ్ అంతా ప్రభాస్ వచ్చి మొత్తం స్టోరీని ఒక ట్విస్ట్ చేశాడు. మూవీ అయితే ఓవరాల్ బాగుంది. క్లైమాక్స్ అయితే నేను అంటే విష్ణు నుండి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా యాక్ట్ చేస్తాడు అనుకోని. మూవీ కూడా బాగా యాక్ట్ చేశాడు మొత్తం. ఓవరాల్ గా చూడొచ్చు. క్లైమాక్స్ అయితే 20 minutes నాకు అయితే యాక్టింగ్ చూసి కన్ను నుండి బ్లడ్ నాకైతే లేదు. అంటే మనం స్టార్టింగ్ ప్రభాస్ కోసం అనుకుంటాం, ప్రభాస్ కోసం వెళ్ళి ఇక్కడ మన కన్నం భక్తుల కింద వస్తాము. అంతా బ్యాక్ స్టోరీ, మనకు వాయులింగం అంటే ఏంటి, శ్రీకాళహస్తి స్టోరీ ఏ విధంగా ఉంటుంది, అంతా బ్యాక్ స్టోరీ బాగా చూపించారు. అదే మంచు విష్ణు గారు ఫ్యామిలీ అంతా సినిమాలో యాక్ట్ చేశారు. అదే మంచి విష్ణు ఫ్యామిలీ కొంతమంది యాక్ట్ చేశారు, అందరూ యాక్ట్ చేయలేదు, అందరూ యాక్ట్ చేశారు. ఓవరాల్ మూవీ అయితే బాగుంది. ప్రభాస్ గారు ఇచ్చిన హై ఎట్లా ఉంది? ప్రభాస్ ఇచ్చి అంటే సినిమా ప్రభాస్ ముందు ప్రభాస్ తర్వాత అయిపోయింది. ప్రభాస్ ఏ విధంగా భక్తుడి కింద కన్వర్ట్ చేస్తాడు విష్ణుని, ఆ విధంగా బాగా చూపించాడు. ప్రభాస్ వచ్చి మొత్తం గేమ్ చేంజర్ చేశాడు. విష్ణు గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం మన స్లో అనిపించి సెకండ్ హాఫ్ అంతా చాలా హై చేశారు. ఎక్కుతుంది. మళ్ళీ తర్వాత శివుడు హిస్టరీ తెలుసుకోవడం, కన్నప్ప హిస్టరీ ఏంటి మనకు పురాణాల గురించి, లైక్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో అనుకుంటా మనకు కరెక్ట్ పాండవుల గురించి చెప్తారు, బాగా చూపిస్తుంది. మళ్ళీ మనకు మన హిస్టరీ మనం తెలుసుకుంటాం. ఓవరాల్ మూవీ అయితే బాగుంది. అలాంటి పాట ఒకటి ఉంటే బాగుండే మీ సినిమాలో. బాగుందండి. లేదండి, ఇప్పుడున్న పాటలు కూడా బాగున్నాయి కదా. హరహర శంభో శంకర బాగుంది. తర్వాత మోహన్ బాబు గారు క్లైమాక్స్ అప్పుడు ఒక పాట పాడతారు, చాలా, అది కూడా చాలా బాగుందండి. అభిమానులు వాళ్ళ ఇష్టం అండి, కాకపోతే ఏం అర్థం అవుతుంది. మూవీ 500 కోట్ల కలెక్షన్ ఉంటదండి. 500 crores. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఎక్కడ చూసినా సరే కన్నప్ప మేనియానే కనబడుతుంది. అసలు ఈ రోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడో అర్థం కావట్లేదు.
అంతలా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు కెరీర్ లోనే. మంచు విష్ణు గారి టోటల్ 20 years కెరీర్ లోనే ఇది ది బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. లాస్ట్ 20 minutes తన యాక్టింగ్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మన సినిమా వచ్చేసి ఒక భక్తగా నాస్తికుడికి ఉండే ఒక హీరో చివరికి శివుడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది సినిమా మొత్తం చూపించారు. మంచి సోషల్ మెసేజ్ కూడా సినిమాలో చూపించడం జరిగింది. అంటే సోషల్ మెసేజ్ ఏంటంటే మనం ఇప్పుడు శివుణ్ణి, దేవుణ్ణి ఎవరైనా పూజించవచ్చు, దీనికి అంటరానితనం ఉండదు. దేవుడికి భక్తుడికి మధ్య ఏ మీడియేటర్ ఉండకూడదు, అంటరానితనం ఉండకూడదు అని మంచి సోషల్ మెసేజ్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే దేవుడికి భక్తుడికి మధ్య మూఢనమ్మకాలు కూడా ఉండకూడదు అని చెప్పి మంచు విష్ణు ఒక భక్తుడుగాని కాకుండా ఒక వారియర్ గా కూడా, ఒక యోధుడుగా కూడా చాలా బాగా పోరాడాడు. చాలా మంచి సినిమా అనిపిస్తుంది మాత్రం. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు మైనస్ ఉంది. అన్వాంటెడ్ సీన్స్ చాలా వరకు తీసేసి ల్యాగ్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ అనిపించింది. ఒక మాటలో చెప్పాలి, చాలా వరకు సీన్ తీసేస్తే సినిమా మరో లెవెల్లో ఉండేది అనిపించింది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ 1 hour మాత్రం సినిమాకి హైలైట్. ఆ 1 hour సినిమా కాపాడుతుంది అనిపిస్తుంది. చాలా ఒక ప్రేక్షకునిగా ఆనందిస్తున్నా. ఎందుకంటే ఈ మూవీలో భాగం పంచుకున్న, ముఖ్యంగా మా ప్రభాస్ అన్న భాగం పంచుకోలే. ఈ మూవీకే బ్యాక్ సపోర్ట్ గా నిలబడ్డ ప్రభాస్ అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇంకొకటి మంచు విష్ణు అన్న శివయ్య అని పిలిస్తే నాకు అంత అనిపించలే, కానీ ప్రభాస్ అన్న పెద్దోళ్ళందరికీ నేను పెద్ద అన్నాడు చూడు, నాకు మస్తు అనిపించింది. ఈ మూవీలో ఆయన యాక్టింగ్ అనేది ఒక్కొక్కరిలో ఆలోచించాల్సిన విషయం. పక్క బెస్ట్ యాక్టర్ అవార్డు అనేది ఎవరికి వేయాలంటే మంచు విష్ణు అన్నకి ఈసారి పక్క తీసుకుంటాడని నేను నమ్ముతున్నా. ఆయన యాక్టింగ్ అట్లా చేసిండు. అరే ఫస్ట్ స్టార్టింగ్ లో అంతంతనే అనిపించింది, దేవుణ్ణి తిడతాడేంద్ర ఆయన ఏనేంది అమ్మ అని అనిపించింది. కానీ తర్వాత ఆయన దేవునికి చేసే సేవ, ఆయన కన్ను తీసి పెడుతుంటే నాకు అనిపించింది ఆ ఫీల్, అబ్బా ఒక ప్రాణం పోయినట్టు అనిపించింది. ప్రతి ఒక్కరి సినిమా చూడాలి.